బంగ్లాదేశ్ నేడు బతికి బట్టకడుతుందంటే దానికి కారణం మన దేశం. పాకిస్తాన్ చెర నుంచి, దోపిడీ నుంచి, అత్యాచారాల నుంచి, హింస నుంచి వనరులు కొల్లగొట్టి తమ దేశాన్ని ఎత్తికెళ్తున్న సమయంలో చేయందించిన దేశం మన భారతదేశం. నాటి ప్రధాని 1971లో ఎలాంటి షరతులు లేకుండా చేయందించారు. పాకిస్తాన్ తరిమేస్తే మన దేశానికి కూడా మంచిదని ముందు చూపుతో ఇందిరాగాంధీ నాడు బంగ్లా విముక్తి కోసం పోరాడుతున్న షేక్ హసీనా తండ్రి ముజఫీర్ రెహమాన్ అడిగిందే తడవుగా చేయందించారు. పాకిస్తాన్ యుద్ధ విమానాలే కాదు, పౌర విమానాలు మా దేశం ఎయిర్ స్పేస్ మీదుగా వెళితే కూల్చేస్తామని హెచ్చరికలు పంపారు ఇందిరా. అప్పటికే 30 లక్షల మందిని పాక్ రజాకారులు ఓచకొత్త కొట్టారు. పాక్ సైనికులు అందమైన ఆడపిల్లలు కనిపిస్తే చాలు తుపాకీ చూపించి అత్యాచారం చేశారు, డబ్బులను దోచుకున్నారు. ఒకటేమిటి, తూర్పు పాకిస్తాన్గా పిలువబడే నేటి బంగ్లాను దారుణంగా హింసించారు. ఇక్కడంతా దోచుకొని పాకిస్తాన్లో పోగేసేవారు. అప్పటికే నాటి ప్రధాని ఇందిరా పాక్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే మతం అయినప్పటికీ బంగ్లాను రెండవ దేశంగా వనరులను, ప్రజలను దోచుకునేందుకు వాడుకోవాలనుకుంది పాక్. దేశ విభజన పేరుతో 2 దేశాలు ఏర్పాటు చేసుకున్న పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలనుకున్నారు ఇందిరా. మరోవైపు మమ్మల్ని కాపాడమని ఇందిరా కాళ్ల వేళ్ల పడ్డారు బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాట యోధులు. చివరకు భారత్ కనకరించింది. వెంటనే 1 కోటి మందికి సరిపడా ఆహారం పంపించారు. సైన్యాన్ని పంపించి పాక్ సైనికులను వెంటాడేలా చేశారు. ఇందిరా మానవతా దృక్పథంలో నాడు సరిహద్దులు తెరవడంలో లక్షలాది మంది వెస్ట్ బెంగాల్, త్రిపుర, మేఘాలయ, అస్సాం పారిపోయి వచ్చారు. పాకిస్తాన్ క్రూర చర్యలకు భయపడి ప్రాణం కోసం వచ్చిన వారికి ఆహారం అందించారు మన దేశస్థులు. బంగ్లా ఫ్రీడమ్ ఫైటర్స్ కు పూర్తి సాయం అందించింది భారత్. కానీ పాకిస్తాన్ వెంట అమెరికా ఉంది. తాము పాకిస్తాన్కి మద్దతు ఇస్తున్నామని ప్రకటించింది అమెరికా. అయినా సరే ఇందిరా ఏమాత్రం భయపడలేదు. ఎందుకంటే నాడు మన వైపు రష్యా ఉంటే పాకిస్తాన్ ఎగదోసింది దుష్ట అమెరికా. మన వైపు రష్యా నిలబడింది. మీ మీదకు అమెరికా వస్తే నేను కాచుకొని కూర్చొని ఉంటాను, ఏమాత్రం భయం అక్కర్లేదని నాడు సోవియట్ యూనియన్ ప్రకటించింది. దీంతో అమెరికా తోకముడిచింది. వెంటనే భారీగా ఆయుధాలను, సైనికులను పంపింది భారత్. మరోవైపు పాకిస్తాన్ యుద్ధ విమానాలు, పౌర విమానాలు దేశం చుట్టూ తిరిగి శ్రీలంక మీదుగా బంగ్లాదేశ్కు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయుధాల సరఫరా నుంచి సైనికుల తరలింపును కూడా ఎక్కడికక్కడ బ్లాక్ చేసింది భారత్. బంగ్లా ఫ్రీడమ్ ఫైటర్స్ కు ఆయుధాలతో పాటు శిక్షణ ఇచ్చారు మన సైనికాధికారులు. క్యాంపులు ఏర్పాటు చేసి యుద్ధ ట్యాంకులను మన సరిహద్దు రాష్ట్రాల నుంచి తరలించారు. 9 నెలల పాటు యుద్ధం హోరాహోరీగా సాగింది. బంగ్లా ఫ్రీడమ్ ఫైటర్స్ తుపాకులు పట్టుకుని యుద్ధం చేస్తుంటే వెనుక నుంచి యుద్ధ ట్యాంకులతో పహారా కాస్తూ వారి ప్రాణాలను కాపాడుతూ పాకిస్తాన్ సైనికులను దారుణంగా కాల్చి చంపారు. మన దేశ జెండా ఢాకా వీధుల్లో కనిపిస్తే ఆ దేశ పౌరులు వంగి దండం పెట్టేవారు. సెల్యూట్ చేసి కన్నీళ్లతో కృతజ్ఞత చెప్పారు. బంగ్లాదేశ్ పోరాట యోధులు భారత సైనికుల జాయింట్ కమాండ్ టీం ఆపరేషన్ దూకుడుగా మొదలుపెట్టింది. పాకిస్తాన్కు ఆయుధ వనరులే కాదు, మానవ వనరులు కూడా కరిగిపోయాయి. భారత దళాల భయానికి సైనిక కమాండర్లు కూడా భయంతో ఇక యుద్ధం చేయలేమన్నారు. చుట్టూ తిరిగి బంగ్లాకు వెళ్ళడానికి డబ్బులు కూడా లేవు. మన దేశ ఎయిర్ స్పేస్ క్లోజ్ అయిపోయింది. చివరకు ఇందిరాగాంధీ వార్నింగ్ ఇచ్చారు. ఇంకా పోరాడుతారా, రెండో వైపు రమ్మంటారా అని పాకిస్తాన్కి హెచ్చరికలు పంపారు. దీంతో పాకిస్తాన్ తోకముడిచింది. చివరకు ఇక మమ్మల్ని చంపొద్దు, మేం దేశం విడిచిపోతాం, సర్దుకునే సమయం ఇవ్వాలని నాడు జుల్ఫికర్ అలీ భుట్టో కోరాడు. దీంతో బంగ్లాకు మార్చి 26, 1971న స్వేచ్ఛ లభించింది. దేశ పగ్గాలను అప్పటికే పాకిస్తాన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడైన బంగ్లా నుంచి పారిపోయి వచ్చిన షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు ఇందిరాగాంధీ స్వయంగా వెళ్లి ముజిబుర్ రెహమాన్కు, ఆ దేశ ప్రజలకు పెద్దన్నగా భారత్ మీకు ఎప్పుడూ తోడుంటుంది, ఎవరూ మిమ్మల్ని ఏమీ చేయలేరని అభయహస్తం ఇచ్చారు. అంతటితో ఆగలేదు. ఫ్రెండ్షిప్ ట్రీటీ మీద సంతకాలు కూడా చేసొచ్చారు ఇందిరా. అలా బంగ్లాదేశ్కు పాకిస్తాన్ నుంచి విముక్తి లభించింది. కానీ ఇందిరాగాంధీ ధైర్యాన్ని కానీ, సాహసాన్ని కానీ, సాయాన్ని కానీ బంగ్లాదేశ్ ఏనాడు అధికారికంగా గుర్తించలేదు. కానీ స్నేహాన్ని మాత్రం కొనసాగించింది. ఎందుకంటే అటు పాకిస్తాన్, ఇటు చైనా భయం. ఇందిరాగాంధీ లాంటి ధైర్య నాయకురాలి సాయం కావాలని మనతో కలిసి ఉన్నారు. ఆనాటి నుంచి షేక్ హసీనా వరకు అలాగే కొనసాగించారు. అయితే ఇక్కడే మీకు స్టోరీ తెలియాలి. సరిగ్గా తండ్రి తెచ్చిన రిజర్వేషన్లే కూతురు షేక్ హసీనా పదవి పోవడానికి కారణమయ్యాయి. నాడు బంగ్లా ప్రధానిగా ఉన్న షేక్ ముజిబుర్ రెహమాన్ స్వాతంత్ర సమరయోధులకు, పిల్లలకు 30% ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించారు. కానీ నాడు ఈ రిజర్వేషన్ న్యాయమే. ఎందుకంటే దూకుడుగా పోరాడిన వారే పాకిస్తాన్ సైనికుల చేతుల్లో చిత్రహింసలకు గురయ్యారు, చనిపోయారు. వారి ఇళ్లలోకి చొరబడి మహిళలను చెరబట్టారు, ఇళ్లను తగలబెట్టేశారు. మరి దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను, కుటుంబాలను పణంగా పెట్టిన వారికి ఆ రిజర్వేషన్ల సమ్మతమేనని బంగ్లా మేధావులు కూడా సరేనన్నారు. కానీ కాలక్రమంలో రిజర్వేషన్లపై విద్యార్థులు పోరాటాలు చేయడం మొదలుపెట్టారు. దీంతో వాటిని 10%కి కుదించారు. ఆ తర్వాత 2018లో తీవ్ర వ్యతిరేకత రావడం
రావడంతో షేక్ హసీనా 2018లో విరమించారు. కానీ కొంతమంది అవామీ లీగ్ పార్టీ నేతలు ఢాకా హైకోర్టుకు వెళ్లడంతో 30% రిజర్వేషన్ల సమ్మతమేనని మళ్లీ తీర్పునిచ్చింది. అంతే, దేశంలో యుద్ధం మాదిరిగా విద్యార్థులు రెచ్చిపోయారు. అయితే ఇక్కడే షేక్ హసీనా రాంగ్ హ్యాండ్లింగ్ చేశారు. ఎందుకంటే వరుసగా 15 ఏళ్లు ఆమెనే ప్రధాని. ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు దేశం కష్టాల్లో ఉన్నప్పుడు షేక్ హసీనా విదేశాల నుంచి వచ్చి మరీ పేదల పక్షాన పోరాడారు. బురదలో తిరుగుతూ ప్రజలను కలుస్తూ నేనున్నానని ఆమె ధైర్యం చెప్పారు. బిఎన్పికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. బంగబంధుగా పిలువబడే స్వాతంత్రం తెచ్చిన నాయకుడు ముజిబుర్ రెహమాన్ కుమార్తెగా ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. టీచర్లు, లాయర్లు, రైతులు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు షేక్ హసీనా వెంట కదం తొక్కారు. దీంతో ఆమె ప్రధానయ్యారు. ఆ తర్వాత పదవి కోల్పోయినా కూడా ఖలీదా జియా తర్వాత మిలిటరీ పాలన సాగింది. కానీ 2008లో గెలిచిన షేక్ హసీనా ఇక అధికారాన్ని గుప్పెట పెట్టుకున్నారు. అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ప్రపంచానికే గార్మెంట్ ప్రొడక్షన్ సెంటర్ గా బంగ్లాదేశ్ గుర్తింపు తెచ్చుకుంది. విద్య నుంచి వైద్యం వరకు ఎన్నో పనులు చేశారు. రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించారు. ఇక పద్మా నదిపై నిర్మించిన వంతెన ఏకంగా 21 జిల్లాల దశను మార్చేసింది. దేశం భారత్ ను మించి అభివృద్ధిలో పరుగులు పెట్టింది. జీడీపీలో కూడా మనల్ని దాటేసింది. అయితే అభివృద్ధి ఉంటే ఏమైనా చేయొచ్చని గ్రౌండ్ టచ్ ను కోల్పోయారు షేక్ హసీనా. ఒకప్పుడు గ్రౌండ్ స్థాయి నాయకురాలుగా పార్టీకి బలంగా ఉండేవారు. కానీ ఆ తర్వాత వ్యాపారులు, పొలిటికల్ బ్రోకర్లు, అవినీతి దొంగలంతా కలిసి అవామీ లీగ్ పార్టీలో చేరారు. ప్రజలతో అసలు కనెక్షన్ లేని వ్యాపారులకు టికెట్లు ఇచ్చారామె. వారు రిగ్గింగ్ చేసి గెలిచారు. ఇటు పోలీసుల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు కూడా రిగ్గింగ్ కూడా ఓ డ్యూటీ అన్నట్టుగానే చేశారు. ఇక ప్రతిపక్షాలను మొత్తానికే తొక్కేశారు. ప్రతిపక్ష నేత ఖలీదా జియాను జైల్లో వేశారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన నోబెల్ బహుమతి గ్రహీత, నేటి తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనిస్ భారీగా అక్రమాలకు పాల్పడి పన్నులు కూడా ఎగ్గొట్టడంతో ఆయన కూడా జైల్లో పడేశారు. మానవ హక్కులు, రాజకీయ హక్కులు ఏవీ లేవు. దీంతో ప్రజలతో సంబంధాలు తెగిపోయాయి. అన్ని ప్యాలెస్ నుంచే నడిపేవారామె. ఇదే ఇక్కడ కొంప ముంచింది. దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించినా కూడా రిజర్వేషన్ల కారణంగానే ఆమె పతనం మొదలైంది. దాన్ని పాకిస్తాన్, చైనాలు కబ్జా చేశాయి. అదే షేక్ హసీనా పతనానికి కారణమయ్యాయి. దీంతో ఆమె భారత్ సాయంతో పారిపోయి ఢిల్లీలో రహస్యంగా గడుపుతున్నారు. అయితే ఒకప్పుడు ఉర్దూను బలవంతంగా పాకిస్తాన్ అధ్యక్ష పదవి లేకున్నా కూడా పవర్ ఉండడంతో విద్యార్థుల మీద బలవంతంగా రుద్దారు. ఇక అప్పట్లో ఎన్నికల్లో గెలిచిన అవామీ లీగ్ నేత ముజిబుర్ రెహమాన్ కు పవర్ ఇవ్వలేదు. దీంతో భాష పేరుతో మా మీద పెత్తనం చేయొద్దని ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో కర్కశంగా 6గురిని చంపారు పాక్ అధికారులు. అక్కడి నుంచే మరో స్వాతంత్ర సంగ్రామం మొదలైంది. దాన్ని ముజిబుర్ రెహమాన్ అందిపుచ్చుకొని యువకుల సాయంతో పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆయన జాతిపెదగా చరిత్రలో నిలిచిపోయారు. అయితే ఆయన్ను దారుణంగా చంపేశారు. కుటుంబం మొత్తాన్ని దుండగులు ఓచకొత్త కోశారు. సరిగ్గా ఆ సమయానికి షేక్ హసీనా, ఆమె సోదరి రెహానా లండన్లో ఉన్నారు. ఆ తర్వాత 6 ఏళ్ల పాటు భారత్లో తలదాచుకున్నారు. ఆ తర్వాత మళ్లీ లండన్ వెళ్లి దేశం కోసం హసీనా మళ్లీ బంగ్లాదేశ్ వచ్చారు. తన దేశం మీద ఆమెకి విపరీతమైన ప్రేమ. కానీ అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని ఓచకోత కోసారామె. పైగా ప్యాలెస్లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటూ ఉండేవారు. ప్రజలకు మంచి చేశారు. కానీ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా ఎక్కువ సార్లు జ్యోతిష్యుల మాటలను వింటారనే పేరుంది. వాస్తు నుంచి జ్యోతిష్యం వరకు షేక్ హసీనా బలంగా నమ్మేవారు. ఇక ప్రభుత్వం తరపున ఏదైనా పెద్ద కార్యక్రమం జరిగితే జ్యోతిష్యుల సలహా తీసుకున్నాకే వారి మాట మీదుగానే అమలు చేసేవారు. దీనిపై కూడా తీవ్ర విమర్శలు వచ్చినా కూడా ఆమె పట్టించుకోలేదు. చివరకు ఐరన్ లేడీగా ఐరన్ రాడ్ చేతులు పట్టుకుని 15 ఏళ్లుగా పాలన చేశారు. చివరకు బంగ్లా విముక్తికి ప్రాథమిక కేంద్రమైన ఢాకా యూనివర్సిటీ కారణంగానే ఆమె కూడా దేశం నుంచి పారిపోయారు. ఆమె తండ్రి రిజర్వేషన్లే పరోక్షంగా ఆమె మెడకు చుట్టుకున్నాయి. కానీ ఆమెకు భారత్ చేసిన మేలు తెలుసు. అందుకే మనతో బాగానే ఉన్నారు. కానీ ఇప్పుడు అక్కడి ప్రజలు ఉన్మాదుల్లా మారారు. భారత్ పెట్టిన భిక్షతో బతుకుతూ మనల్నే తోలనాడుతున్నారు. ఇక ప్రతిపక్ష నేత ఖలీదా జియా తమ దేశ ఆడబిడ్డలను అత్యాచారం చేసి చంపిన పాకిస్తాన్ కు వంత పాడుతోంది. చైనా సాంగ్ కూడా పాడుతుందామె. ఇక తాత్కాలిక ప్రధానిగా ఉన్న నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనిస్ కూడా నీచుడే. భారత్ అంటే పడదు. షేక్ హసీనా కేవలం భారత్ వల్లే అధికారంలో ఉంది. భారత్ ఆమెకు సహకరిస్తుందని పగబట్టారు. తీవ్రంగా విమర్శలు కూడా చేస్తున్నాడు ఆయన. కానీ మన దేశం చేసే సాయం గురించి మాట్లాడరు. నేటికి బంగ్లాదేశ్ భారత సాయాన్ని అధికారికంగా గుర్తించలేదు. చివరికి ముజిబుర్ రెహమాన్ కూడా. అందుకే నేటి యువత కూడా విశ్వాసం లేని ఉన్మాదుల్లా మనల్ని తోలనాడుతున్నారు. దేశం అభివృద్ధి పదంలో ఉండగా నాశనం చేసుకున్నారు. మరో 10 ఏళ్లలో పాకిస్తాన్ మాదిరిగా అడుక్కోవడం ఖాయం. ఎందుకంటే మతం నమ్మిన పాక్ నాశనమైపోయింది. అభివృద్ధి చెందుతున్న బంగ్లాను చూసి ఈర్షతో నాశనం చేశారు. అది తెలియని మూర్ఖులు ఉన్మాదుల్లా బంగ్లాదేశ్ కు నిప్పి పెట్టుకున్నారు. తమ ఇంటిని తామే కాల్చుకుంటున్నారు. మొత్తానికి భారత్ లేకపోతే బంగ్లాదేశ్ కి స్వాతంత్రమే వచ్చేది కాదు.